బండి సంజయ్ పై జగదీష్ రెడ్డి విమర్శల దాడి పెంచారు. బండి సంజయ్ కి స్థాయికి మించిన పదవి ఇచ్చారని, లక్షలాది మంది పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని మాట్లాడారు. పాక్ నుంచి నిధులు ఏజెంట్లు అంటున్నారు. 10వ తరగతి పత్రాలు లీక్ చేసిన ఘనుడు సంజయ్ అని, స్ట్రీట్ లో ఉండే వ్యక్తిని సెంట్రల్ లో కూర్చోబెట్టారంటున్నారు జగదీష్ రెడ్డి. పాక్ నుంచి నిధులు వస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. టీవీ9 తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని హాట్ కామెంట్ చేశాడు. ఇటు కేటీఆర్ కేసీఆర్ ఉద్దేశించి బీఆర్ఎస్ హయాంలోనే పేపర్ లీకేజ్లు ఎక్కువ జరిగినాయి, టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు అంటూ కూడా కామెంట్ చేశారు. ఏం చెప్తారు? సరే, బండి సంజయ్ పొలిటికల్గా చేసిన కామెంట్స్, కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, మా పైన చేసిన దాడి మొదటి నుంచి అందరికీ తెలుసు. అది పెద్ద అరాచకమైన పద్ధతిలో ఉంటుంది ఆయన మాటలు. ఢిల్లీలో జరిగిన దాడి ఏదైతుందో పాపం ఆడపిల్లలను కూడా చూడకుండా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఎక్కడ పడితే అక్కడ సెన్సిటివ్ పార్ట్స్ పైన కూడా ఎట్లా కొట్టి దారుణంగా చేసిండ్రు. బండి సంజయ్ మాటలు అంతకంటే దారుణమైన హింసను పెడుతున్నాయి పిల్లల్ని. ఎందుకు అనంటే, మేము న్యాయం చేయమని అడిగినాం, మేము ఏం అడగలే, మీ పదవులు మేము అడగలే, ఇంకా బాధ్యుని ఒకరిని శిక్ష వేయండి, చేస్తే మిగతా రేపు ఇంకా లీక్ కాకుండా ఉంటాయనే మాటలు వాళ్ళు అడిగినారు పిల్లలు. కనీసం దాన్ని చేయకుండా లక్షలాది కోట్లాది మంది పిల్లల్ని, తల్లిదండ్రుల్ని గాయపరిచే పద్ధతుల్లో బండి సంజయ్ మాట్లాడడం అనేది దారుణం. నిజంగా బండి సంజయ్ ఆయన మాటలు, ఆయన కుటుంబ పరిస్థితి అందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఎటువంటి అరాచక కుటుంబం అయిందో మనందరికీ కూడా తెలుసు. ఇంకొకటి, కేటీఆర్ గురించి మాట్లాడినా, తెలంగాణ లీక్ల గురించి మాట్లాడినా, డైరెక్ట్గా ఆయన కేసీఆర్కి సంబంధించి, కేటీఆర్కి సంబంధించి టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పేపర్ లీకేజీలకు సంబంధించి ప్రస్తావించాడు. ధర్నా చేసే రైటు అసలు కేటీఆర్కి ఎక్కడ ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడాడు. మా కాలంలో జరిగింది 2 10వ తరగతి ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన మహానుభావుడు సంజయ్. కేసుపై జైలు పోయిన నేరస్తుడివి నువ్వు. పేపర్ను లీక్ చేస్తూ కేసులో ఇరికి లోపడిపోయి జైలు పోయి వచ్చిన నేరస్తుడివి నువ్వు, పేపర్ లీక్ నిందితుడివి నువ్వు. ఆ తర్వాత జరిగింది ఒకే ఒక్కటి, గ్రూప్ 1, అది మేమే బయట పెట్టినాం, మేమే కేసు విచారణకు ఆదేశించినాం. ఎవరు చేయలే అట్లా. వాళ్ళ పిల్లలు అడుగుతున్నా కూడా కదే, ఒక కేసు పెట్టి విచారణ చేసి బాధ్యులైన వాళ్ళని శిక్ష చేయండి అని అడిగినారు. ఆ పనిని మేము చేసినాం. అది మా ప్రభుత్వం మేమే చేసినాం, ఎవడో ప్రతిపక్షం ఆరోపణ చేయలే. ఆ దానంతరం అది బయటకు వచ్చింది కాదు, ఏం మీడియా లీక్ తీసుకురాలే, ఎవరు తీసుకురాలే. మా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చి, మా ఇంటెలిజెన్స్ ద్వారా మా ప్రభుత్వం దృష్టికి వచ్చి ఇట్లా జరిగిందని తెలుస్తుందని చెప్పగానే విచారణకు ఆదేశించారు కేసీఆర్ గారు. మేము చాలా పారదర్శకంగా పనిచేసినాం, అందులో సందేహమే లేదు. కానీ ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు, మా గురించి వెళ్ళి మాట్లాడిన పనికి మళ్ళీ మాటలు అవి అందరికీ తెలుసు. ఇక ఆయన కింద స్ట్రీట్లో ఉండాల్సిన ఫెలోని తీసుకొచ్చి స్టేట్లో కాదు సెంటర్లో పెట్టే వరకే ఈ సమస్యలు వస్తున్నాయి. ఆయనకు బాధ్యత లేకుండా డైరెక్ట్గా కేటీఆర్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు మా మంత్రుల్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు, కేంద్ర మంత్రుల్ని. మరి అప్పుడు కేటీఆర్ రాజీనామా చేశారా ఏంటని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, పిల్లల డిమాండ్ అది పిల్లల డిమాండ్, పిల్లల వైపు నుంచి వచ్చిన డిమాండ్. ఆ మంత్రిని రాజీనామా చేయమని చెప్పి కనీసం వాళ్ళని సంతృప్తిపరచండి. పిల్లల్ని లక్షలాది కోట్లాది రూపాయలు పాకిస్తాన్ నుంచి బయట నుంచి వస్తున్నాయి అని అంటే నువ్వు ఏం పని చేస్తున్నట్టు? మీ సెంట్రల్ గవర్నమెంట్ 12 ఏళ్ళ నుంచి మీరు ఏం చేసినట్టు? ఇవాళ రోడ్డు మీద ధర్నాకు వచ్చిన వాళ్ళు, అది ఢిల్లీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లక్షల నుంచి కోట్లకి అయ్యింది. మరి కోట్లల్లో తీవ్రవాదులు ఎప్పుడు లేరు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, ఇంకో ప్రభుత్వాల్లో, యూపీఏ ప్రభుత్వాల్లో కూడా కోట్లాది మంది తీవ్రవాదులు ఎన్నో లేరు భారతదేశంలో. మరి మీరు వచ్చినాక కోట్లాది మంది తీవ్రవాదులు తయారు చేసినట్ట? మరి ఎవరు ఫెయిల్యూరు? పైగా నిన్న ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడుతూ, ఎక్కడ బయట దేశాల నుంచి వాళ్ళకి ఫండ్ వచ్చినట్టు ఎక్కడ ఆధారాలు లేవు, మేము ఇంతవరకు వాటిపైన ఆధారాలు తీసుకోలేదు, అటువంటివి ఏవి కూడా లేవు, నిరాధారమైన అని చెప్పి ఓవైపు ఫారిన్ సెక్రటరీ చెప్పినాడు. అంటే కేటీఆర్ 50% క్లబ్బులు, 50% గబ్బులు, ఈ 2 కేటీఆర్ కొన్నాయంటే కామెంట్ చేసి, ఈ 2 బండి సంజయ్ కుటుంబానికి సరిపోయే మాటలు. ఎందుకంటే మనం చూసినాం వాళ్ళ చరిత్ర. ఈ 2 కూడా ఆయన మాటలు చూసినాం, వాళ్ళ చేతలు చూసినాం. ఎందుకు అనవసరంగా మాట్లాడి తను తిరిగి తిట్టించుకోవడం, తన్నించుకోవడం తప్ప ఏం లేదు. బండి ఏం మాట్లాడినా కొంచెం నోరు దగ్గర పెట్టుకొని సంయమనంతో మాట్లాడితే మంచిది. బండి మాట్లాడకపోతేనే మంచిది. వాస్తవానికి వాళ్ళకు కూడా మంచిది, వాళ్ళ పార్టీకి కూడా. కేంద్ర మంత్రి బండి సంజయ్ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడు. కేసీఆర్ ఇటు ప్రజల గుండెలతో పాటు ఇటు బీజేపీ నేతల గుండెల్లో, కాంగ్రెస్ నేతల గుండెల్లో ఉన్నాడు కాబట్టే ప్రతిసారి కేసీఆర్ పేరు తలుస్తున్నారంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ9 హైదరాబాద్.